తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. సత్యము, జీవము, మార్గమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడునై ఉన్నటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రం, మీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా ప్రభ, మీకే ఘనత. స్తుతులకు పాత్రమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. స్తోత్రారుడు వినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా ప్రభ, మీకే స్తోత్రం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్వితీయుడు వినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ, మీకే మహిమ. భూమాకాశములను సృజించినటువంటి మా దేవ, మీకే ఘనత. కరుణా సంపన్నుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అద్భుతకరుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దైవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలము గల మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. స్తోత్రం తవ్వ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఇక తండ్రి నాయన, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా నేను పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమం ఆయన అంత దూరపరిచి ఉన్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన పాపములన్నీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి, ఇగో తండ్రి మీరు మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో నాయన తండ్రి, మేము పవిత్రులైనట్లు ఇసోపుతో మా పాపలను పరిహరించమని అడుగుతున్నాం తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడగమని అడుగుచున్నాం నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవా, మా యందు నాయన శుద్ధ హృదయము కలగజేయమని అడుగుచున్నాం నాయన. దేవా, మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి. నాయన మీ సన్నిధిలో నిండు త్రోసివేయకము నాయన. తండ్రి, మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, బలపరచము తండ్రి. నాయన మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించి తండ్రి, మందగా తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇజ్రాయేల్ని ఏ విధంగా అయితే పాలుతేనలు ప్రవహించే దేశం నుంచి నన్ను తోడుకొని మీరు వచ్చి పాలుతేనలు ప్రవహించే దేశంలోకి మీరు తోడుకొని వెళ్ళారు. ఐగుప్తు దేశం నుంచి పాలుతేనలు ప్రవహించే దేశానికి ఏ విధంగా తోడుకొని తండ్రి, పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి తండ్రి, ఎర్ర సముద్రం అడ్డముగా వస్తే తండ్రి వారిని తండ్రి దాన్ని చీల్చి నాయన ఆరి నేలగా నడిపించావు నీ ప్రజలు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు చేసి తండ్రి నీ ప్రజలను తోడుకొని వచ్చావు నాయన. పాలుతేనలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్ళావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి పరలోకపు కనాన దేశానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, బలహీనమైనటువంటి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక నాయన అద్భుత కార్యాలు చేసే దేవుడవు నాయన. నీవే మహా గొప్ప దేవుడవు తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక బలహీనమైనటువంటి బిడ్డలమైనటువంటి మేము నాయన, నేత్రాసలు పడిపోతున్నటువంటి బిడ్డలము నాయన. ఇదిగో తండ్రి, పాపపు జోలికి పోతున్నటువంటి వారమయ్యా. అయ్యా మీ సన్నిధిలో మన్నించండి అయ్యా. అయ్యా తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అంతని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయన మీ ప్రియ కుమారుని చొప్పున తండ్రి మేము మార్పు చెందినట్లు నాయన. ఇగోనైనా ఏసేపు వలె పాపాన్ని చూసి పారిపోయే స్థితి మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా, ఒకవేళ నాయన దావీదు వలె ఆయన ఉరియా వారి విషయంలో ఏ విధంగా తప్పిపోయాడో అలాంటి విషయాలలో నాయన మేము తప్పిపోకుండానట్లు నాయన మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా తండ్రి, మీ ప్రియ కుమారుడిని పోలిక చొప్పున మేము నడిచినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి, మేము లేఖనాలు ధ్యానించటానికి కానీ తండ్రి నాయన, మీ లేఖనాలను నాయన మీ బిడ్డలకు నాయన బోధించినప్పుడు కానీ తండ్రి మీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించండి నాయన. నాయన మీ కృప కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో నాయన మేము నాయన స్తుతి యాగము చేయొచ్చు తండ్రి, మిమ్మల్ని ఎల్లప్పుడూ మహింపరచినట్లు నాయన. తండ్రి, లేఖనం సెలవిచ్చున్నది కదా, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహింపరుచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడి మార్గమును సిద్ధపరచుకున్నాను. మీరు కీర్తన 53:23లో
సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఇక నాయన మేము స్తుతించుచుండగా నాయన మీ పాటలు పాడుచుండగా మిమ్మల్ని గణపరచుచుండగా తండ్రి నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి నాయన. ఇదిగో తండ్రి పరలోకపు కనాన దేశానికి మేమందరము మా కుటుంబాలతో పాటు మా సంఘాలతో పాటు తండ్రి మేమందరము మీ సన్నిధికి చేరినట్లు నాయన జ్ఞాన హృదయం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను అవర్గాడు ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబర్ ఉన్నారో తండ్రి ఆ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఎంతమంది అయితే ప్రార్థన విడుచున్నారో ఆ ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ మెండైన దేవులతో నింపండి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రార్థన శక్తిని వారికి దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి నాయన పరలోకపు కనానా దేశానికి తండ్రి మేము నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వమని అడుగుతున్నామయ్యా. అయినా మీ సన్నిధిలో చేరడానికి నాయన ఇదిగో తండ్రి మంచి దాసులను అనిపించుకోవడానికి తండ్రి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకండి నాయన. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించవు తండ్రి నాయన. అపోస్తులు ఏ విధంగా అయితే బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారు అట్టి రీతిగా మేము స్తుతించుటకు సహాయం చేయండి నాయన. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగించుటకు తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతినట్లు జ్ఞానము బుద్ధి వివేకం మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి నాయన. నిజమే తండ్రి పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటంగా బ్రతినట్లు నాయన. ఇగో నాయన ప్రార్థన విడుచున్నటువంటి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు తండ్రి ఇక నేను వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి ఇజ్రాయెల్ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక ప్రపంచంలో ప్రపంచంలో సార్వత్రిక సంఘం అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక నేను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులనే కానీ చిన్న సంఘ కాపరులనే కానీ వారు చేయుచున్నటువంటి సేవనే కానీ మీ సన్నిధిలో దీవించండి ఆయన. ఇక నేను వారికి సహాయం దయచేయండి తండ్రి. సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా తండ్రి వారి కుటుంబాలను తండ్రి వారి స్నేహితులను వారి గ్రామస్తులను వారి అధికారులను తండ్రి ఇగోనైనా వారి రక్షణ కొరకు సహాయం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి ఆయన. ఇదిగో తండ్రి ఆంధ్ర తెలంగాణ అయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. మీ సన్నిధిలో మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇంకో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలనే కానీ మండల ప్రజలనే కానీ గ్రామ ప్రజలనే కానీ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులే కానీ కూలీలనే కానీ డాక్టర్స్నే కానీ అధికారులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా వారి మారు మనసు పొందినట్లు రక్షణ మార్గం వారికి దయచేయమని తండ్రి వారి మనస్సులను తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సర్వోన్నతుడ సర్వలోక న్యాయపతి మా దేశంలో ఉన్నటువంటి సైనికులనే కానీ వారి కుటుంబాలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దాయిచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన త్రాగుడుకు బానిసైనటువంటి బిడ్డలనే కానీ వ్యభిచారానికి బానిసైనటువంటి అక్రమము చేయుచున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇక జోతంలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ దొంగతనం చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ నరహంతకులనే కానీ తండ్రి వారి రక్షణార్థమై తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. ఇక తండ్రి వాళ్ళు సాక్షులుగా తండ్రి మీ సన్నిధిలో నాయన కఠినమైన హృదయాలని బండలాంటి హృదయాలను బద్దలు కొట్టి మెత్తని మాంస హృదయాల వరకు దాయిచ్చేయండి నాయన. వారి మారు మనసు పొందినట్లు వారి హృదయాలు తెరవండి నాయన. ఇక వారి మనస్సుల మీద మీ వాక్యము గ్రహింపజేసే మంచి హృదయాలు దాయిచ్చేయండి అయ్యా. అయ్యా వారి మారు మనసు పొంది తండ్రి వారి కుటుంబాలలో తండ్రి వారి నాయన రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నేను మీ సంఘ పరిచర్య విస్తరణ కొరకు తండ్రి ఇక నాయన మీ సేవకులను లేవనెత్తమని అడుగుచున్నాము నాయన. తండ్రి కోత విస్తారముగా ఉంది నాయన. తండ్రి పనివారు కొద్ది మందే ఉన్నారయ్యా. అయ్యా పనివారిని పంపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఆత్మీయంగా మేమందరం ఎదగడానికి తండ్రి ప్రార్థన జీవితం కొరకు తండ్రి వాక్యము ధ్యానించడం కొరకు తండ్రి మా హృదయ శుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి ప్రార్థనతో ఏకిస్తున్న ప్రతి బిడ్డకి ఆరోగ్యం కొరకు తండ్రి సంఘ క్షేమం కొరకు నాయన సంఘ ఐక్యత కొరకు తండ్రి మా ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి నాయన. ఇగో నాయన సంఘంలో నాయన ఇగో తండ్రి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చి ఉన్నారో తండ్రి నేను అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన అనేకులు నాయన ఈ
ఇంటి కొరకు తండ్రి ఇల్లు కట్టుకోవడానికి ఆశపడుచున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, అనేకులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతో పడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన, అనేకులు నాయన ఇక నాయన ఉద్యోగులు లేక బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, ఇక్కడ చెడు తలంపులను మా హృదయంలోనికి రానియకుండా తండ్రి మా హృదయమును వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇక నేను మా తలంపులకు మా ఆలోచనలకు కావలించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి మేము కోపం పడకుండా తండ్రి, కోపం మానము, కోపపడుటకు ఆత్రత పడవ ఆత్రపడి కోపపడవద్దని ప్రసంగులు 7:9 సెలవిస్తున్నారు తండ్రి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. మేము కోపం పడకుండానట్లు నాయన, కీడుకు ప్రతికీడు చేయకుండానట్లు తండ్రి మాకు బుద్ధి జ్ఞానం ఇవ్వండి తండ్రి. శత్రువులు సహితం ప్రేమించే మంచి మనసు నాయన, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వలె తండ్రి మాకు మంచి మనసును దయచేయండి నాయన. ఇక తండ్రి ఏ విధమైనటువంటి పాపపు జోలి పోకున్నట్లు మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరి కొరకు, వారి శాంతి కొరకు తండ్రి, సంఘాల ఐక్యత కొరకు, కుటుంబాలలో ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వాక్యం ధైర్యంగా బోధించడానికి కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని తండ్రి సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి ఆత్మల రక్షణ కొరకు తండ్రి మేము వాక్యం ప్రకటన చేయడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి ఆయన. ఇక ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి. ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.